అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన దేవరాయ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్యానంద సవ్యసాచి భవిష్యచారి శ్రీమన్ జీవీఎల్ఎన్ చారి గారు. సో సార్తో కలిసి ఇవాళ మనం జ్యోతిష్య అనుభవాన్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. సార్, ప్రతి ఒక్క మనిషి కూడా సరే ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న ఇన్కన్వీనియన్స్ లైఫ్ లో వచ్చినా సరే, ప్రతి ఒక్కరు అంటే ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు చూపించే వాళ్ళ పిల్లల జాతకాన్ని, ఇప్పుడు బిలో 20 years వాళ్ళు కూడా జాతకం చూస్తున్నారు. ఇప్పుడు మా ఛానల్స్ ఉన్నాయి, మేము జాతకాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాం. మా వీడియోస్ మాకు యూట్యూబ్ ఇచ్చిన రెస్పాన్స్ కొద్దీ మా వీడియోస్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూస్తారు. నిజంగా అయితే బిలో 20 years వాళ్ళకి జాతకమే ఉండదని విన్నాం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు జాతకం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అసలు జాతకం చూపించుకోవడం నిజంగానే అంత అవసరమా? ఒకవేళ జాతకం చూపించిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు పూజలు హోమాలు ఏవైతే, అవి చేసిన తర్వాత చాలా మంది చేంజ్ రావట్లేదు. సో చేంజ్ అవ్వనప్పుడు అసలు మనం జాతకం చూపించుకోవాల్సిన అవసరం నిజంగానే ఉందా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. ఇది అత్యంత కీలకమైనటువంటి ప్రశ్నావళి. జాతకం చూపించుకోవాలా వద్దా అనేటువంటిది వారి 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 యొక్క మానసిక స్థితిని బట్టి. రెండోది, జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి 14 సంవత్సరాల వయసు వరకు జాతక పరిశీలన చేయకూడదు. ఇది శాస్త్ర ప్రమాణము, అథెంటికేషన్ అగ్రిమెంట్. వాళ్ళకి తెలియక కాదు. మెగాస్టార్ చిరంజీవికి వారసురాలు పుట్టిన వెంటనే కొంతమంది జ్యోతిష్యులు ఆమె ప్రొటెక్షన్ చేశారు. ఆ చేసిన వాడుగా నేను కూడా ఉన్నాను. ఎందుకంటే అవతల వాడు చేసినప్పుడు, అరే నువ్వు చేసేది తప్పురా, ఇలా చెప్పకూడదు, కాబట్టి ఈ దశ వరకు మనం చేయకూడదు అనే దానిపై పూర్తి స్థాయి నేను కౌంటర్ వీడియో చేశాను. మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టారు, వాళ్ళ మీద కూడా ప్రొడక్షన్ చేస్తూ రాబోయేటువంటి 20 సంవత్సరాల తర్వాత కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది అని చెప్పకూడదు అన్నటువంటి ఇంకిత జ్ఞానం లేనటువంటి జ్యోతిష శాస్త్ర యొక్క వ్యవస్థలో మనం ఉంది. అయితే ఎంతవరకు చూడాలి అంటే, పుట్టిన నక్షత్రము, లగ్నము, దశలలో ఆ జాతకురాలకి తత్కాలం ఆ పుట్టిన సమయంలో ఏదైనా దోషాలు ఉన్నాయేమో అని పరిశీలించటానికి సంబంధించిన జన్మ సంస్కారాలు చేయడానికి మాత్రమే. జన్మ సంస్కారాలు అంటే ఆ పుట్టినటువంటి దోషాలని పూజలు తొలగించుకోవడం కోసం, నామకరణం చేయడం కోసం, అంతఃప్రాసనాది కార్యక్రమాలు చేయడం కోసము వరకు గ్రామ పురోహితుడితో మనం ఈ కార్యక్రమాలు చేసుకుని దాన్ని ఆ జాతకురాల యొక్క జన్మ సంస్కారం చేసే వరకు మాత్రమే పరిశీలించాలి. అలా లేదే, పుట్టిన వెంటనే జాతక చక్రం వేయడం, దాన్ని ఒక రూమ్ లో కూర్చొని బోర్డు మీద చక్రం వేయడం, సమాజంలోకి వదిలేయడం, ఇది దీనంత నీచ నికృష్టమైనటువంటి ప్రక్రియ మరొకటి లేదు అనలో నాకు ఎలాంటి భయం లేదు. కారణం, సదరు జ్యోతిష్యులకి జ్యోతిష్య శాస్త్రం మీద కించత్ కూడా అవగాహన లేకపోవడం, గ్రంథ పరిజ్ఞానం లేకపోవడం, అంటే గాలిలో వచ్చేటువంటి అక్షరాలని ఉపయోగించడమే తప్ప అలాంటి జ్యోతిష్య ఇంకిత పరిజ్ఞానాన్ని వారిని సంప్రదించడం వలన కూడా వాడి యొక్క నెగిటివ్ మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ జ్యోతిష్య శాస్త్రం అంటే బలవంతంగా రుద్దబడేటువంటిది కాదు, బలవంతంగా రుద్దబడేది కాదు, బలవంతంగా ఆచరింప చేసేది కాదు, స్వతంత్రంగా చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ
సమాజంలో ఎంతో మందికి పిల్లలు పుడుతుంటారు, మరి వాళ్ళందరి గురించి చెప్పాలి కదా, వాళ్ళు పుట్టేవారి గురించి చెప్పాలి కదా. అంటే మన ఉనికిని చాటుకోవడం కోసం మన శాస్త్రాన్ని పడగల చేయడం కోసం నిన్ను అడగకుండా, అవతల వారికి తెలియకుండా వాళ్ళ జాతకాలను సోషల్ మీడియా ద్వారా ప్రస్తావించడం పంచమహాపాతకాలు ఒక పాతకం. రెండోది జ్యోతిషం అనేటువంటిది ఒక రహస్య నివేదిక. ఫస్ట్ ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. 4 గదుల్లో జరిగేటువంటి చర్చల్ని మనం బయటికి ఎలా ప్రస్తావన చేస్తాం? అదే మన కుటుంబ సభ్యుల యొక్క లోపాలను బయట చెప్పుకుంటామా? ఒక జ్యోతిష్యుడిగా నా జాతకంలో నాకున్నటువంటి గ్రహస్థితుల్ని నేను బయట చెప్పుకుంటానా? నా భార్య జాతకాన్ని నేను బయట ఎప్పుడని చెప్పానా? నా పిల్లల జాతకాలే నేను బయట చెప్పుకున్నానా? అంటే ఊళ్ళో వాళ్ళంటే నీకు లోకువాళ్ళు, నీదంటే మక్కువ. కాబట్టి ఇక్కడ 14 సంవత్సరాల లోపు జాతక ప్రస్తావన చేయడం వలన మీరు నష్టాలని కొని తెచ్చుకోవడమే తప్ప లాభాలు వస్తాయి అనేటువంటిది సత్యదూరమైనటువంటి ఫలితం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా సంతానం కలిగినప్పుడు ఆ నెల రోజుల్లోపు ఆ శిశువుకు చేయవలసినటువంటి జన్మ సంస్కారాలు చేయించడం వరకు మాత్రమే జాతక పరిశీలన చేయాలి తప్ప ఈనాడు మాలాంటి జ్యోతిష్ఠులందరూ వరాహముడు గొప్పవాళ్ళం కాదు, జమిని మహర్షి అంటే గొప్పవాళ్ళం కాదు, పరాశర మహర్షి కంటే గొప్పవాళ్ళం కాదు, మేము ఎవరికి అతీతులం కాదు, కేవలం శాస్త్రవేత్తలం, సిద్ధాంతులమే. సిద్ధాంతం ముదిరితే శాస్త్రం వస్తుంది. వీళ్ళు సిద్ధాంతి అనిపించుకోవడానికి కూడా అర్హత లేని వాళ్ళు కూడా పవర్ స్టార్ ఆస్ట్రాలజర్లు, మెగాస్టార్ ఆస్ట్రాలజర్లు, సూపర్ స్టార్ ఆస్ట్రాలజర్లు, అంటే చింతామణి ఇంటికి వెళ్ళేటువంటి భవానీ శంకరం మాదిరిగా, బిలవమంగళ మాదిరిగా రకరకాల వేషాలు వేసుకుని జ్యోతిశాస్త్రం నువ్వు ఎలా ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు. నువ్వు ఏ వేషం వేయాలో చెప్పలేదు, నువ్వు ఏ ఆభరణలు వేయాలో చెప్పలేదు. శాస్త్రంలో ఉన్నవి చెప్పు అంది. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వండి. గత 30 సంవత్సరాలుగా కొన్ని లక్షల వీడియోలు చేశాను. సుమారు 1 మిలియన్ క్లయింట్స్ నేను పొందాను. ఎప్పుడు కూడా మెడలో కండమాలు వేసిన సందర్భాలు కాని, హడావుడి డ్రెస్సులు కాని, లేకపోతే మీడియా కానీ ఎప్పుడు కానీ సమాధానం దొరకలేని. కారణం జ్యోతిష్యుడికి ఒక 6 సూత్రాలు ఇచ్చారు. ఆ 6 సూత్రాలను అనుసరించే నేను నిలబడ్డాను. ఇష్టపడలేదు సార్, ఇబ్బందులు పడ్డాను, పరువు పోగొట్టుకున్నాను, పరువు తెచ్చుకున్నాను, సంపాదించుకున్నాను, పోగొట్టుకున్నాను. ఇవన్నీ నా జాతకంలో నాకున్నటువంటి మైనస్ నాకు తెలుసు. ఒక వ్యక్తిని, వ్యవస్థని కంపారిజన్ చేస్తూ మనం మాట్లాడకూడదు. కాబట్టి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ప్రమాణసూత్రం ఏమవుతుందంటే 14 వర్షాలు పూర్తి కాకుండా జాతక పరిశీలన చేయడం వల్ల ఆ జాతకుడికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి అవుతారు అనేటువంటిది శాస్త్రం ఉంది. కాబట్టి దయచేసి నా వ్యాఖ్యానాలు అమ్మేవారు మీ పిల్లల జాతకాలను ముందుగానే చూపించకండి. ఒక వ్యక్తిగత జాతకమైన గ్రహస్థితులు సోషల్ మీడియాలోకి వచ్చాయంటే ఆ జాతకం క్వశ్చన్ లేదు. అలా చెప్పే వాళ్ళకు ఎదురు దాడి చేయండి, నష్టమేం లేదు. ఎవరు అడిగి నువ్వు ఆ జాతకం చెప్పావు అని. సో కాబట్టి జాతక పరిశీలన బాల్యంలో చేయకూడదు. అత్యవసరం అనుకుంటేనే పరిశీలన చేయించాలి. అది కూడా నిబద్ధత, నిజాయితీ, శాస్త్ర పరిజ్ఞానము ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది. సార్ ఇప్పుడు